దేవుడిచ్చినటువంటి ఈ జీవితంలో, ఈ ఆయుష్ కాలంలో దేవుడి గురించి ఆలోచనలు కలిగి దేవుని కొరకు బ్రతకాలని ఎంతమంది కోరుకుంటున్నారో దేవుడు మన గురించే ఆలోచిస్తున్నాడు. ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు మన గురించి ఆలోచిస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు మన గురించి సృష్టి మనం అనుభవిస్తున్నటువంటి ప్రకృతి అంతా కూడా ఎవరి గురించి ఆలోచిస్తుందంటే దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగులు ఆశతో తెరిచి వస్తుందంట. ఎంత గొప్పదో మన జీవితం, ఎంత గొప్పదండి. ఇంకెవరు ఆలోచిస్తున్నారు తెలుసా? మన విరోధి అయినటువంటి ఉపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుతూ తిరుగుతున్నాడు. వాడి పనిలో వాడున్నాడు. ఇంతమంది ఆలోచన మన మీద ఉంది, మరి మన ఆలోచన ఎవరి మీద ఉంది? ఆలోచించండి. మనం ఎంత గొప్పవారం ఆలోచించండి. ఇంతమంది మన గురించి ఆలోచిస్తున్నారు. ఏమని? దేవుని కొరకు బ్రతకాలని, దేవుని కొరకు ఆలోచించాలని, నా కుమారుడు దేవుని కోసం బ్రతకాలని ఇంతమంది ఆలోచిస్తుంటే మన ఆలోచనలు ఎలా ఉన్నాయి? దేవుని మీద ఉన్నాయా? దేవుని పని మీద ఉన్నాయా? దేవుని కొరకు బ్రతకాలని ఉన్నాయా లేదా అని మనల్ని మనం పరీక్షించుకు తెలుసుకొని మరి మన ఆత్మల కొరకు మనము ఆలోచించే వారిగా ఉండాలనే ఈ పాఠం యొక్క సారాంశం.